ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క దయా సంకల్పము మన ఎడల సమాధానకరంగా ఎంతో మనం అనుకున్న దానికంటే హెచ్చుగా ఉంటుంది. మొదట సమాధానాన్ని కలగజేసేదై ఉంటుంది. అబ్రహాము అంతటి మనుషుడే కొన్ని సందర్భాల్లో ఆ నిరీక్షణ అనేది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో నిరీక్షణ అనేది కోల్పోయి దేవుని దగ్గర అంటా ఉంటాడు. అంటే నిరీక్షణ కోల్పోయి అంటే అసలు మొత్తానికి నిరీక్షణ లేదు అని కాదు, కానీ ఒకంత కొంచెం అసహనం అనేది ఏర్పడి దేవునితో అంటాడు, ప్రభువా నాకు సంతానం లేకుండా పోతుంది కదా అని ఒకంత అసహనానికి విశ్వాసంలో కొంచెం జారినట్లు అవుతాడు, కొద్దిగా వెనకడుగు వేసినట్లు అవుతాడు. దేవుడు అంటాడు, నీకు చేయాల్సినటువంటి మేలు చేయకమానను, అది రావాల్సినటువంటి సమయంలో రాకమానదు అని ధైర్యం చెప్తాడు. అలాగనే యేసేపుకి, అలాగనే దావీదుకి, ఇంకా పరిశుద్ధులందరి జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క కార్యం అనేది తప్పకుండా జరుగుతుంది. ఆయన మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆమె దేవునికి స్తోత్రం. దేవుడిని మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు మనల్ని పుట్టించాడు. అంతటి శక్తిమంతుడికి మన జీవితంలో ఏ సమయంలో మేలు జరగాలో, అది ఏ సమయానికి నిర్ణయించి జరిగించాలో ఆయనకు బాగా తెలుసు. ఓర్పుతోటి ఆయనతో మనం సహవాసం చేయాలి. ఈ రోజున దేవుని వాక్యము ఈ విషయాన్ని సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యంలో దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నదో అది దేవుడే నెరవేరుస్తాడు. మనం ఇక అది ఇది అని చెప్పినని మన చేతిలో మనకి ఎంత బలం ఉన్నదో, ఎంతటి సామర్థ్యం ఉన్నదో దానిని అంతటిని ఉపయోగించి మనం అనుకున్నది జరగలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక పక్క కూర్చొని ఆయాసపడతా ఉంటాం. ఆయన ఏ సమయంలో ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశము జరిగియాలో ఆయనకు తెలుసు. తన దయా సంకల్పము ఏమై ఉన్నదో అది జరిగించేటువంటి శక్తిమంతుడు ఆయన మన జీవితాల్లో ఆయన ఉద్దేశించింది జరిగించి తీరతడు, జరిగించే దేవుడు. కనుక అబ్రహాములాగా ఒకంత అసహనానికి గురైనా సరే, ఒకంత మనము విశ్వాసంలో వెనకడుగు పడ్డా సరే, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన బలవంతుడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. ఆయన మహారాజు. మన ముందున్నటువంటి మన దేవుడు మనము రూపించుకోవాలి. ఆయనను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆయనే దేవుడు అయ్యుండి, ఆయనే మనలను పుట్టించి, ఆయనే మన జీవితాల్లో మేలు జరిగించే దేవుడు అయ్యున్నాడు. తన యొక్క సంకల్పము, తన చిత్త ప్రకారంగా మన జీవితంలో ఆయన ఉద్దేశించింది జరిగేంత వరకు మనము ఓపిక కలిగి ఉండాలి. ఆ సహనం అనేది లేదనుకోండి, దెబ్బ అయిపోతాం, ఇబ్బంది పడతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. వెనకడుగు వేయటం కాదు, విశ్వాసాన్ని కోల్పోతాం. ఆ విశ్వాసమే కదా మనకి చేయబడిన వాగ్దానం నెరవేర్చేది. మనకున్నటువంటి ఆ విశ్వాసమే కదా మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని ఆయన జరిగించేటట్లుగా మనము విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయన చేతులతో పనిచేస్తాడు.
ఆ విశ్వాసాన్ని కోల్పోయినాం అనుకోండి, ఆయన ఎలాగా మన యందు ఆయన సంతోషపడి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మన యందు ఆయన సంతోషపడాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ విశ్వాసం లేదనుకోండి, మన పరిస్థితి దిగజారిపోయి దుర్భరమైనటువంటి స్థితిలో పడిపోయి మన యొక్క స్థితి ఎలాగుంటదంటే అవిశ్వాసులతో సమానంగా మారిపోతుంది. దేవుని యొక్క మేలు అనేది రాదు. మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఆ నిరీక్షణ అనేది వ్యర్థమైపోతుంది. ఒకసారి పరిశుద్ధుల జీవితాలను చూసినట్లయితే మన ప్రభువు గురించి ఒకసారి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినది. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయిను. బహు జనములు ఆయనను వెంబడింపగా. ఇది మనం చదువుకుంటే ఎలాగనిపిస్తుంది? దేవుడు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుంచి తప్పించుకొని పోయిందంట. దేవుడు ఆ సంగతి, యేసుప్రభు వారు ఆ సంగతి తెలుసుకొని ఈ పరిస్థితులు నన్ను చంపడానికి ఆలోచన చేస్తా ఉన్నారని తెలుసుకొని అక్కడి నుంచి పారిపోయాడంట. దేవుడే అక్కడి నుంచి పారిపోయాడు. ఇందులో మనం ఆలోచన చేస్తే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సమయం ఇంకా రాలే. లేఖనాల్లో మరొక దగ్గర రాయబడి ఉంది, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఇట్లాగా ఆలోచన చేయటం, ఇట్లాగా పథకాలు రచించటం ఇట్లాగనే కనపడుతుంది. కానీ ఆయన సమయం ఎప్పటి వరకు అయితే ఉన్నదో అప్పటి వరకు ఆయన ఎవరు ఏమి చేయలేరు. ఆయన కూడా వారు ఇట్లా అనుకుంటా ఉన్నారని తెలిసి ఆలోచన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నా సరే వాళ్ళు ఏమి చేయలేరు. యేసు ప్రభు వారికి ఆ దేవుని ద్వారా ఆ గడి అనేది రాక మునుపు ఎవరు ఏమి చేయలేరు. కారణం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగించటం కొరకు ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశము ఆ నెరవేర్పు సమయం వచ్చేంత వరకు అది మనం ముందుకు పోయినా సరే కాదు అది. అందుకే యేసుప్రభు వారు అంటాడు, వారిని నిర్ణయించిన సమయం వచ్చిన తర్వాత వీళ్ళందరూ బందిపోటు దొంగని ఎలాగైతే పట్టుకుంటారో అట్లాగా మొత్తం మూకుమ్మడిగా వచ్చి యేసుప్రభు వారిని పట్టుకుంటే యేసుప్రభు వారు అంటాడు, నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరున్నటువంటి మీ దేవాలయంలో ఉండి వాక్యం చెప్తా ఉంటే మీరు నన్ను ఏమి చేయలే. ఇప్పుడు చూడబోతే ఒక గుంపు వచ్చి ఇది ఒక బందిపోటు దొంగను కనుక 10 మంది కలిసి పట్టుకున్నట్లుగా పట్టుకుంటా ఉన్నా. నేను పొద్దున్నే కదా నీ ముందు ఉన్నది వాక్యం చెప్పుకుంటా, వచ్చి పట్టుకోవచ్చుగా. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే నీతో పాటు అప్పుడు కూడా ఉన్నారు. మరి అందరూ వచ్చి నన్ను పట్టుకోవచ్చు, అప్పుడు పట్టుకోలేరు. ఎందుకంటే ఆ సమయం అనేది అప్పటి వరకు దేవుడు నిర్ణయించిండు. ప్రభువుని ఏం చేయలేరు అప్పటి వరకు. ఆ చేయబడేటువంటి సమయంలో దేవుడు అనుమతించిన సమయంలోనే ఆ శాస్త్రులు, పరిసయ్యులు ఇంకా ఆయనకు విరోధంగా ఉన్నటువంటి వారందరూ వచ్చి ఆయన పట్టుకుంటారు. దేవుడు నిర్ణయించినటువంటి సమయం అది. ఆయన నిర్ణయము చేయక మునుపు ఏ విషయంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా రోషానికి పోయో శరీరానుసారంగా ఆలోచన చేసి అట్లా ముందుకు పోయారనుకోండి, దెబ్బలు తింటాం, విశ్వాసాన్ని కోల్పోతాం, శ్రమ పడాల్సి వస్తుంది. కనుక తప్పటడుగు వేయొద్దు. ఆయన మనకు చేయాల్సినటువంటి మేలుల విషయంలో ఆయన వెనకడుగు వేసే దేవుడు ఏ మాత్రం కూడా కాదు. రాజ్యాలను కదిలించిన దేవుడు, మేలు చేయటం కొరకు రాజ్యాలను కదిలించిన దేవుడు, ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు మన ఎడల తాను నిర్ణయించినటువంటి తన సంకల్పం ఏమై ఉన్నదో దానిని తప్పక నెరవేరుస్తాడు. కనుక కనిపెట్టుకొని చూడాలి. మన ఎడల ఆయన యొక్క సంకల్పం ఏమై ఉన్నదో, ఆయన చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తము మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. ఎదురు చూస్తూ ఉండాల.
అపోస్తులైనటువంటి పౌలును బంధించినటువంటి ఆ చెరసాల నాయకుడు అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 27, 28. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా తప్పించుకొని పోతే ఈ చెరసాల నాయకుడికి శిక్ష విధించబడాల్సి వస్తుంది. ఈయనే కదా బాధ్యుడు, వాళ్ళు తప్పించుకొని పోతే. అందుకని చెప్పాను, ఇక అంతా అయిపోయింది, ఇక నాకు ఏదో ఒకటి ఆ రాజుగారు చేస్తాడు, ఖైదీలందరూ తప్పించుకొని పోయారని చెప్పడానికి కత్తి తీసుకొని చంపుకోపోతా ఉంటాడు. పౌలు అంటాడు అక్కడే ఉండి, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు తొందరపడగాకు నువ్వు. ఎందుకు? మేము బందిపోట్లు దొంగలమా, లేకపోతే ప్రజల మీద పడి ప్రజలను పాడు చేసేటువంటి వాళ్ళమా? ప్రజల మీద పడి ప్రజల జీవితాలను పాడు చేసేటువంటి వాళ్ళమా? కాదు కదా. మేము ఇక్కడనే ఉంటాం. మేము ఉదయం పూట మేము ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, రాత్రి పూట ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. ఎంత ధైర్యంగా ప్రజల మధ్యలో ఉన్నామో అంతే ధైర్యంగా చెరసాల్లో కూడా ఉంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెరసాల్లో కూడా మేము ఉంటాం. చెరసాల్లో తప్పించుకునేది ఎవరంటే తప్పు చేసిన వాళ్ళు. మేమేం తప్పు చేయలే కదా, మేము చెరసాల్లోనే ఉంటాం అని చెప్పి ఆ కత్తి తీసుకొని చంపుకొని పోయేటువంటి వానికి ధైర్యం చెప్తే వాడు కొంచెం ఆగుతాడు. మరి బాబు చచ్చిపో, మాకు ఎందుకు చస్తావు అని చెప్పనని ధైర్యం చెప్తే ఆగిపోతాడు. ఆ తర్వాత ఆ చెరసాల నాయకుడు రక్షణ తీసుకుంటాడు, బాప్టిజం తీసుకొని ప్రభువుని నమ్ముతాడు, బాప్టిజం తీసుకుంటాడు. దేవుని సంకల్పం చూడండి, దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశం చూడండి. ఆ మనుషుడు చెరసాలలో ఉండాల్సినటువంటి ఆ చెరసాల నాయకుడు, చెరసాల మీద అధికారిగా ఉన్నటువంటి ఆ నాయకుడు దేవుని రక్షణ తీసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది. ఆయన యొక్క కార్యము మన జీవితంలో తప్పక జరుగుతుంది. పోయారనుకొని అప్పుడే ప్రాణం తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఎటుపోవాలి? జీవితం ఎటుపోవాలా, వాళ్ళ కుటుంబం ఎటుపోవాలా? అప్పటి వరకు ఆ అధికారికి ఎంతటి పేరున్నదో చేయనటువంటి తప్పుకి ఆ తప్పు మీద పడేది. ఎంతటి గొప్ప అధికారి అయి ఉంటే, ఎంతటి పేరు కలిగినటువంటి అధికారి అయి ఉంటే, ఎంతటి బాధ్యత కలిగినోడైతే అంత ఇదిగా ముందుకైతాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పేరంతా, ఆ సంపాదించుకున్నటువంటి ఆ పేరంతా ఇటుకోవాలి. కనుకనే దేవుని ఎడల మన యొక్క విశ్వాసం అనేది కాపాడుకోవాలి. ఆయన నిర్ణయించినటువంటి సమయంలో ఆయన మనల్ని దర్శిస్తాడు. ఆ సమయం కొరకు ఓర్పు కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన మనకి తోడయ్యుండి మనలను నడిపించే దేవుడు. ఎప్పుడన్నా చెప్పిండ దేవుడు మిమ్మల్ని విడిచిపెడతా, నన్ను మర్చిపోండి అని? అట్లాగే చెప్పకపోగా ఎన్నడూ కూడా మీ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు, మెలకువగా ఉండండి అని పదే లేఖనాల్లో రాయబడి ఉన్నది. మెలకువగా ఉండండి. ఈ విషయాల్లోనే అజ్ఞానం అనేది దరిచేరకుండా తెలివి మీద జీవితాన్ని కొనసాగించాలి, తెలివి మీద జీవితాన్ని కట్టుకోవాలి. ఆ తెలివి ఆయన మనకు అనుగ్రహించును గాక. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఉదయ కాలమందు మీ దయగలిగిన పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా, విశ్వాసం నాకు కర్తవైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మార్గమునందు జీవించుచు ఉన్నటువంటి మాకు మీ పరలోకపు తండ్రి వివేకమును, జ్ఞానమును అనుగ్రహించి మీ యొక్క పరలోకపు చిత్తము మా ఎడల
నీవు ఉద్దేశించినటువంటి ఉద్దేశము తండ్రి కార్యరూపము దాల్చే వరకు మా ప్రాణాత్మ దేహంలోని తండ్రి మీ అమూల్యమైనటువంటి కృపలో భద్రపరిచి సంరక్షించమని, విశ్వాసమును కాపాడమని, విశ్వాసంలో తండ్రి వెనుకబడుచు ఉన్నటువంటి వారిని బలపరచమని, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవనాధారము, నీ వాక్యము చేత నీ బిడ్డలను దర్శించి కార్యములను తండ్రి నీ బిడ్డల ఎడల జరిగించమని, ఆ నిర్ణయ కాలము తండ్రి నీ బిడ్డల యొద్దకు వచ్చేంత వరకు మీరు తోడుగా ఉండి మీ కృపల వర్తేలా చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి పరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.